ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటలా చూస్తున్నావు? టాబ్లెట్ వేసుకో. ఇది ఖచ్చితంగా ప్రెగ్నెంట్ లేడీస్ వేసుకునే టాబ్లెటేనా? నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు ఈ టాబ్లెటే రాశారు. సేమ్ నీకున్నట్టుగానే అస్తమానం నాకు కళ్ళు తిరిగి పడిపోతూ ఉండేదాన్ని. అప్పుడు ఈ టాబ్లెట్స్ రెగ్యులర్గా వాడమన్నారు. అందుకే నిన్ను అడిగాను. నా సంగతి నీకు తెలియందేముంది కుమారి. ఆయన ఇక్కడే ఉంటున్నా ప్రపంచానికి మేం భార్యాభర్తలం. మా ఇద్దరి మధ్య ఎలాంటి బంధమూ లేదు. ఇంతలా కలిసిపోయారు కదా, ఇంకా ఈ అడ్డుగోడెందుకు? ఆయన మారారు, ఆనందమే. కానీ మా అత్తయ్య గారు కూడా ఒప్పుకోవాలి. మా అత్తయ్య గారు కూడా నన్ను సగౌరవంగా మా ఇంటికి తీసుకెళ్ళాలి. అది జరుగుతుందనే నువ్వు అనుకుంటున్నావా? ఆ అదృష్టం నాకుంటేనే ఈ అదృష్టం నాకు వస్తుంది. లేదంటే లేదు. నేనెప్పటికీ ఒంటరిగానే ఉంటాను. జంటగా మారలేను, తల్లిని కాలేను. మా ఆయన వస్తున్నారు. ఇక నువ్వు విషయాలేం మాట్లాడుకు. బాను, కళ్ళు తిరిగి పడిపోయావా? అవునండి. నేను చెప్పాను కదా బాను, నువ్వు పనులవి చేయకు, జాగ్రత్తగా ఉండాలని. నాకేం కాలేదని చెప్పిన మీరే నాకేదో అవుతుందని ఎందుకు భయపడుతున్నారు? ఏది మన చేతుల్లో ఉండదు కదా బాను. జాగ్రత్తగా ఉండడం తప్ప. అందుకే భయపడుతున్నాను. ఇంతకీ నేను ఇచ్చిన టాబ్లెట్ వేసుకున్నావా? ఇదిగో వేసుకునే లోపే ఇలా జరిగింది. బాను, ఆ టాబ్లెట్ వేసుకో ముందు. ఇటు ఏవండి, ఇది నీరసం తగ్గడానికే కదా? అవును బాను. ఏ ఆహా, ఎందుకలా నవ్వుతున్నావు? ఏం లేదు. టాబ్లెట్ వేసుకో. బాను, కాస్త ఈ పాలు తాగు, నీరసం తగ్గుతుంది. బాను కూర్చో. పదండి మేడం. హాస్పిటల్ దాకా వచ్చి లోపలికి వెళ్లకుండా ఇక్కడ ఆగిపోయారేంటి? నేను నిన్ను తీసుకొచ్చింది నేను చెప్పిన పని నువ్వు చేయటానికి, నువ్వు నాకు సలహాలు ఇవ్వటానికి కాదు. ఏంటి మేడం అలా అంటారు? ఏదో ఫ్రెండ్లీగా. నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి? నేను డబ్బులిచ్చి కొరియర్ ఇస్తే చెప్పిన ప్లేస్కి తీసుకెళ్లే వ్యక్తివి నువ్వు. కార్లో నా పక్క సీట్లో కూర్చునొచ్చావు కదా అని ఎక్కువగా మాట్లాడితే మనమొచ్చింది హాస్పిటల్కి. తిరిగి నేనొక్కదాన్నే వెళ్తాను. పేషెంట్గా నువ్వు లోపలుంటావు. అర్థమైంది మేడం. ఏంటి? మీరు చెప్పింది చేయాలి కానీ మీకేం చెప్పకూడదు అని. గుడ్. నేనొచ్చే వరకు నువ్విక్కడ వెయిట్ చేయి. ఎంతసేపట్లో వస్తారు మేడం? నేను పేషెంట్గా జాయిన్ అవ్వడానికి వెళ్ళటం లేదు, ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి వెళ్తున్నాను. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ, ల్యాబ్ రిపోర్ట్స్ ఎక్కడిస్తారు? అదిగోండి మేడం, అక్కడ ఇస్తారు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. రిపోర్ట్స్ కావాలి. పేరు చెప్పండి మేడం. పేరు భానుమతి. భానుమతి అంటే వైఫ్ ఆఫ్ కార్తిక మేడం? తని. మేడం, ఆ రిపోర్ట్స్ తీసుకెళ్ళిపోయారు. కరెక్టే కానీ ఈవిడొస్తుందేంటి? ఆంటీ వాళ్ళ ఇంట్లో నన్ను 2-3 సార్లు చూసింది. ఇక్కడ నన్ను చూసిందంటే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈవిడెవరు? రిపోర్ట్స్ కోసం వచ్చారు మేడం. పేరేంటి? మేడం పేరు. మేడం మీ పేరేం చెప్పారు? మిమ్మల్ని. మీ పేరేంటి? హలో. ఓకే, 2 hours తర్వాత రండి. భానుమతి రిపోర్ట్స్ ఇవ్వండి. చెప్పాను కదా మేడం, తీసుకెళ్ళిపోయారని. అదేనండి,
ఆ రిపోర్ట్స్ కొంచెం మిస్ అయ్యాయి. ఇంకొక ప్రింట్అవుట్ ఉంటే ఇవ్వరా ప్లీజ్? ఇంతకీ మీరు? తన సిస్టర్ని. మీకేమైనా డౌట్ ఉంటే ఫోన్ చేసి ఇస్తాను, మాట్లాడండి. ఇట్స్ ఓకే మేడం. ఇదిగోండి రిపోర్ట్స్. థ్యాంక్ యూ. ఇదిగో, నువ్వు సరిగ్గా 2 గంటల తర్వాత వచ్చి నేను చెప్పిన అడ్రస్లో ఇవ్వాలి. ఓకే మేడం, 150 అవుతుంది. సరిగ్గా నేను చెప్పిన టైంకి ఇస్తే మిగిలిన డబ్బులు నీకే. థ్యాంక్ యూ మేడం. భాను, బాణం వదిలాను, ఎలా ఎదుర్కొంటావో చూస్తాను. రేయ్ పెద్దయ్య, ఇంకా ఎంతసేపురా? అయిపోయింది పెద్దయ్య. ఏంటి అయిపోయేది? ఈ పనే పొద్దున్నుంచి చేస్తూ ఉంటే మిగతా పనులన్నీ ఎప్పటికయ్యేది? పెద్దయ్య, ఇన్నాళ్ళు పెళ్ళంటే 10 రకాలు చేస్తారు, తినేసి రావడమే అనుకున్నాను. 10 రోజులుగా పని చేస్తున్నా తరగనంత పని ఉంటుందని ఇప్పుడే కదా తెలిసింది. అదేరా పెళ్ళంటే, ఎంత చేసినా ఏదో ఒకటి మిగిలిపోతుంది. పనికి మాలిన మాటలాపి ముందా దండలు కట్టి మిగతా పనులన్నీ చూడు. అలాగే పెద్దయ్య. కానీ మనో మనో వాసు వచ్చేసావరా? నువ్వు వచ్చాక నాకు కొండంత ధైర్యం వచ్చింది. రేయ్, ఆ దండలు కట్టే పని పూర్తి చేసి మా ఇద్దరికి కాఫీ కలిపి పడ్రా. నువ్వు రా లోపలికి. కాఫీ ఇప్పుడు అడిగితే డిన్నర్ టైంకి ఇస్తాడు వాడు. ఎలా ఉన్నారు? బాగున్నాను నాన్న. మావయ్య, ఈ దండలు ఎక్కడ కట్టాలి? అయ్యో, ఈ పనులన్నీ మీకెందుకు బాబు? సత్తికాడు ఉన్నాడుగా, వాడి ఏంటి కడతాడులే. ఉండేది? ఇన్ని పనులు చేస్తే పోతాను. ఎక్కడికి? ఏంటి సత్తి, పారిపోతావా? కాదు బాబు, పైకి పోతాను. ఆ, పోతే పోయావు కానీ ఈ పనులన్నీ చేసేసిపో. పెద్దయ్య, నేనంటే మీకు ప్రేమ లేకుండా పోతుంది. ఆ, వెతవ చమత్కారము వీడును. బాబు, అది నేను కడతాను. పర్లేదు మావయ్య, ఎక్కడ కట్టాలో చెప్పండి, కడతాను. అయ్యో, అది కాదు. నువ్వు ఈ ఇంటి అల్లుడివి బాబు. ఈ పనులన్నీ నువ్వు చేయకూడదు. ఇటివ్వు. నేను ఈ ఇంటి మనిషిని మావయ్య. పరాయి వాడికి ఇచ్చినట్టు నాకు మర్యాద ఇచ్చి నన్ను దూరం చేయకండి. విన్నావు కదరా నా కొడుకు మాటలు. పైగా వాడు ఈ పెళ్లికి పెద్ద. అన్ని పనులు వాడు చూసుకుంటాడు, కానీ ఇంకేమైనా పనులుంటే మనం చూసుకుందాం. పదరా వెళ్దాం. సర్లే, సరే బాబు, ఆ గుమ్మాన్ని కట్టండి. అలాగే మావయ్య. నువ్వు రారా. పద. మీరు ఇంటి కోసం కష్టపడుతూ ఉంటే మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. నా చేతి కాఫీ అంటే మీకు ఇష్టం కదా, అందుకే కేవలం మీకోసమే స్పెషల్గా ఈ కాఫీ కలుపుతున్నాను. అయ్యో, ఏమైందండి? ఏమైంది? సుత్తితో పొరపాటున చెయ్యి మీద కొట్టేసుకున్నాను. ఏంటి భాను, మొగుడికి చిన్న దెబ్బ తగిలేసరికి అదితో నీకి తగిలినంత బాధపడిపోతున్నావు? వాళ్ళ ఆయనకి దెబ్బ తగిలితే బాను బాధపడక మీరు బాధపడతారా? అబ్బో, నీ స్నేహితురాల్ని బాగానే వెనకేసుకొస్తున్నావు గాని మగాడన్నాక ఆ మాత్రం భరించలేడా? మీకేం తెలుసా ఆయన గురించి? ఆయన ఎంత సున్నితంగా పెరిగారో తెలుసా? అలాంటి వ్యక్తికి దెబ్బ తగిలితే ఎంత బాధగా ఉంటుందో మీకేం తెలుసు? ఏ, మీ ఆయనకి దెబ్బ తగిలితే మీరు బాధపడరా? ఓసి నీ ప్రేమ బంగారం కాను, నేనేదో సరదా కన్నాను లేవే. అయిన ప్రేమ మొగుడి మీద కాకపోతే ఇంకెవరి మీద చూపిస్తారు? ఏమయ్య కార్తీకు, మొత్తానికి అదృష్టవంతుడివే. పిన్ని గారు, ఇక మాట్లాడింది చాలు, మీరు వెళ్ళి మిగతా పనులు చూడండి. అలాగేలే. మీరు ఇలా కూర్చోండి. కూర్చోండి.
తగిలిందని బాను ఎందుకంత బాధపడుతున్నావు? మీకు దెబ్బ తగిలింది అంటే నాకెంత బాధగా ఉంటుంది. నా బాధ్యత మీదైనప్పుడు మీ బాధ్యత నాది కదా. మీరిలా మారిపోవడం, అన్ని పనులు భుజాల మీద వేసుకొని చూస్తుంటే ఇంత మంచి భర్త నాకే కదా దొరికాడు అని నాకెంత ఆనందంగా ఉందో తెలుసా. మీరు చూపిస్తున్న ఈ ప్రేమని, బాధ్యతని చూస్తుంటే భవిష్యత్తు మీద ఆశ కలుగుతోంది. ఇంకా మీరు లేకుండా ఒక్క క్షణం ఉండలేనేమోనని భయం వేస్తోంది. బాను, మనిద్దరం ఒకరి కోసం ఒకరం బ్రతుకుతున్నాం కదా, ఇంకా ఎందుకు దూరం అవుతాం? బాను, నిన్నొక మాట అడగచ్చా? పర్మిషన్ అడగడానికి నేను పాత భానుని కాదు. వైశాలిని పెళ్లి కూతురుని చేస్తున్నాం కదా, అక్షింతలు వేయడానికి అమ్మని రమ్మని పిలుద్దాం. ఆ విషయం నేనే అడుగుదామనుకున్నాను, ఇంతలో మీరే అడిగారు. రెడీ అవ్వండి, ఇప్పుడే వెళ్దాం. అలాగే బాను, థ్యాంక్ యూ. ఎవరో వచ్చినట్టున్నారు. బాను, నీ ఒంట్లో ఎలా ఉందే? బానే ఉంది బామ్మ. అయినా ఎప్పుడు లేని ఇలా అడుగుతున్నారు? అదా, మొన్న కళ్ళు తిరిగి పడిపోయావు కదా, అందుకే అడిగాను. పెళ్లి పనులు కదా బామ్మ, కొంచెం అనీజీగా ఉంది. మరే, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. పడేవాళ్లకే తెలుస్తుంది ఆ శ్రమ ఎలా ఉంటుందో. సర్లే, నిలబడున్నావే, కూర్చో కూర్చో. ఏంట్రా కార్తీక్, పనుంటే తప్ప మీ ఆవిడ ఇంట్లో కూడా అడుగు పెట్టదు కదా. అందుకే మొన్న ఇంటి దాకా వచ్చి ఇంట్లోకి నిన్ను పంపించి తను కారులో కూర్చుంది. మరి ఈ రోజేం పనుందని చెప్పి ఇక్కడి వరకు వచ్చింది? పిలుద్దామని వచ్చానత్తయ్య. చేసే ఒక పెళ్లికి ఎన్నిసార్లు పిలుస్తారో. ముహూర్తాలప్పుడొచ్చి తిని వెళ్ళిపోండని చెప్పడానికి నువ్వు పరాయిదానివి కాదే, దానికి అత్తగారివి. ముహూర్తపురాట వేసిన దగ్గర్నుంచి ఆ 3 ముళ్ళు పడే వరకు 1,00,000 కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిదానికి పెళ్లి పెద్దగా నువ్వు వెళ్లాల్సిందే. ఊర్మిళాదేవి గారు, ఊర్మిళాదేవి గారు. ఎవరు? అమ్మా, ఊర్మిళాదేవి గారు అంటే మీరేనా? నా మనవరాలు. ఏంటో చెప్పు. ఆవిడకి కొరియర్ వచ్చిందమ్మా. అదిగో అక్కడ కనిపిస్తుందే, అదే నా మనవరాలు. సరే అమ్మా, ఇక్కడ సైన్ చేయండి అమ్మా. సరైన టైంకొచ్చింది. భానుతో సహా అందరూ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఆంటీ ఆ రిపోర్ట్ చేస్తే భాను గర్భవతిని తెలుస్తుంది. ఈ ఇంట్లో కురుక్షేత్రమే జరుగుతుంది. ఊర్మిళ, ఇదిగోవే, నీకేదో కవరొచ్చింది చూడు. అత్తయ్య, రేపు వైశాలిని పెళ్లి కూతురుని చేస్తున్నాము. మీరొచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించండి. మీ దీవెనలుంటే వైశాలి జీవితాంతం బాగుంటుంది. ఆగు. ఊర్మిళ, పుణ్యశ్రీ పసుపు కుంకాలు కాదనకూడదు. నాకు తెలుసమ్మమ్మా, కానీ తన చేత్తో బొట్టు పెట్టించుకోవడం అనేది నాకిష్టం లేదు. నాకు కోపం కుంకుమ మీద లేదు, పెట్టే చేయి మీదుంది. ఏంటమ్మా ఇది? భాను నీకంత పరాయిదైపోయిందా? నీకు భార్య కావచ్చు కార్తీక్, కానీ నాకు కోడలు మాత్రం కాదు. ఏయ్, ఆయన ఏంటి? ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? శుభలేఖ ఇవ్వడానికి వచ్చినప్పుడే చెప్పాను కదా, నేను నీ తరపున ఇంటికి రాను, మగ పెళ్లివారి తరపున వస్తాను అని చెప్పి. మాట తప్పడం, మాట మార్చడం అనేది నీకు అలవాటేమో కానీ నాకు అలవాట్లేదు. నిన్ను
వీళ్ళు నమ్మచ్చేమో కానీ నేను మాత్రం నమ్మను. ఇలా పిలుపులకొచ్చిన టైం అంతా వేస్ట్ చేయకు. ఏంటత్తయ్య ఇది? మేమంటే మీకు పడకపోయినా మీ కొడుకు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఈ పెళ్లికి పెద్ద. అలాంటప్పుడు మీరు మా వైపు నుంచే రావాలి కదా. అదే కాకుండా మొదటి శుభలేఖ మీకే ఇవ్వమని నాన్నగారు మరీ మరీ చెప్పారు. అది ఆయన మీకిచ్చే గౌరవం. ఇప్పుడు మీరిలా మగ పెళ్లి వారి తరపునొస్తే మా నాన్నకి గౌరవం ఉంటుందా? అసలు మీ పెదరిక నిలబడుతుందా? పచ్చని పందిట్లో మన రెండు కుటుంబాల గురించి నానా రకాలుగా అనుకుంటారు. అది మీకు మంచిదా? హే, పరువు మర్యాదల గురించి నువ్వు నాకు చెప్తున్నావా? దెయ్యాలేదో వేదాలు వల్లించినట్టుంది. అరే, నా కొడుకుని నీ వైపుకు తిప్పుకొని పరాయి వాళ్ళ నా ఇంటికి పిలుపులకి తీసుకొచ్చేలా చేశావు. అరే, ఇదే నా పరువు నిలబెట్టే పని. నీ గురించి మీ వీధి చివరి వాళ్ళకు కూడా తెలియదేమో, కానీ ఈ ఊర్మిళ గురించి సిటీ మొత్తం తెలుసు. నా ఇంట్లో చిన్న విషయం జరిగినా అది పెద్ద న్యూస్ అవుతుంది. మా పరువు తీస్తున్నది మీరు. అలాంటిది నువ్వు పరువు గురించి మాట్లాడితే పరువుకే పరువు తక్కువ. భాను నన్ను తన వైపు తిప్పుకోలేదమ్మా. అలాంటి అలవాటు భానుకి లేదు. ఈ ఇంట్లో మనందరి వల్ల భానుకు అన్యాయం జరిగింది. అలాంటప్పుడు మన తప్పు మనం తెలుసుకున్నాం కాబట్టే కదా భానుని తీసుకొస్తానని వెళ్ళాను. నీ అనుమతి తీసుకొని వెళ్ళాను కదమ్మా. ఆ రోజు మనం చేసిన తప్పుని సరిదిద్దుతున్నాను. అంతేకాని ఏ రోజు భాను తప్పు చేయలేదమ్మా. ఏయ్, చెప్పాల్సింది చెప్పారు కదా, ఇక మీరు వెళ్ళొచ్చు. ఆగు. మీ నాన్నగారు అక్కడే ఉన్నారా? ఉన్నారమ్మా. ఈ ఇంట్లో వాళ్ళకి ఆ ఇంటికి వెళ్లి భజన చేయడం అనేది బాగా అలవాటైపోయింది. ఏ మాయ చేశారో, ఏ మంత్రం వేశారో. మాయలు మంత్రాలు వేసే మాయలాడి మనతోనే ఉంది ఊర్మిళ. అందుకే మన వాళ్ళెవ్వరూ ఈ గుమ్మం తొక్కట్లేదు. మంచితనం ఆ ఇంట్లో ఉంది. అందుకే ఈ ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వెళుతున్నారు. చివరికి నీ కూతురు అల్లుణ్ణి మన వైపు చూడనివ్వకుండా చేసిన గొప్ప మనిషి ఈవిడ. ఈ నీలిమ మన ఇంట్లో ఉండగా మనం ఇంకొకరిని తిట్టుకోవడం ఎందుకు ఊర్మిళ? గబ్బిలాలున్న చోటికి మనుషులు రారు. ఇది గబ్బిలలాంటిది. అబ్బా, చాలమ్మమ్మా. నీకు సమయం దొరికితే చాలు నీలిమని తిట్టడం, వాళ్ళని పొగడ్డం అనేది బాగా అలవాటైపోయింది. చూడు కార్తీక్, మీ నాన్నని త్వరగా ఇంటికి రమ్మని చెప్పు. అలాగే అమ్మా. పదబాను. ఆంటీ రిపోర్ట్స్ చూడలేదు. ఏం చేయాలి? ఈ నీలిమ నా పెళ్లి ఆపుతాను అనడమే తప్ప ఆపేలా కనిపించటం లేదు. దానికేమైనా అవసరం ఉంటే 1కి 10 సార్లు ఫోన్ చేస్తుంది. నా అవసరం మాత్రం పట్టించుకోకుండా వదిలేస్తుంది. ఎక్కడ చచ్చిందో, ఏం చేస్తుందో. ఆంటీ ఈ రిపోర్ట్ చూస్తారు. బాను ఉండగానే పెద్ద గొడవ అవుతుందని ఎంతో ఆశపడ్డాను. కానీ ఆంటీ రిపోర్ట్స్ చూడలేదు. ఆంటీ ఈ రిపోర్ట్స్ చూసేలా చేయాలి. ఎలా? బా, నా టెన్షన్లో నేనుంటే ఇదొక కొత్త టెన్షన్. టైం చూసుకుని ఎవరూ లేకుండా ఫోన్ చేస్తే అదేమో ఫోన్ కట్ చేస్తుంది. అంతా నా కర్మ. బామ్మా, కాఫీ ఎవరికి? నీకు మాత్రం కాదు. ఆ విషయం నాకు తెలుసు బామ్మా. ఆంటీకేగా. మరి తెలిసేందుకే అడుగుతున్నావు? మీకెందుకు శ్రమ? నేను ఇస్తానివ్వండి. అడిగి మరీ సాయం చేస్తున్నావంటే ఎవరికైనా ద్రోహం చేస్తున్నావా? పెద్దవారు కదా అని మీకు శ్రమ ఎందుకని? వెనకటికి ఎవడో బియ్యం బస్తాన్ని మొయ్యడానికి దెయ్యాన్ని పెంచుకున్నాడంట. మా ఊర్మిళలాగా. ఇందా తీసుకెళ్ళు. ఆంటీ, కాఫీ. ఆంటీ, ఇది మీ బిజినెస్ కి సంబంధించిన కవర్ అనుకుంటాను. ఇందాకొచ్చింది, మీరు చూడలేదు.
మెడిసిన్స్ నాకు ఎందుకు ఇచ్చారు? అది భాను, అది ప్రెగ్నెంట్ లేడీస్కి ఇచ్చే మెడిసిన్స్ నాకెందుకు రాశారు? మీరు నాకు చెప్పాలి, చెప్పి తీరాలి. నువ్వు గర్భవతివి భాను. ఏంటి డాక్టర్ మీరు అనేది? నిజమే భాను, నువ్వు తల్లివి కాబోతున్నావు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.